లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు డిసెంబర్ 2. ప్రార్థనకు జవాబు. నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాటలాడక మౌనువై ఉందువని అతనితో చెప్పెను. లూకా సువార్త 1వ అధ్యాయము 20వ వచనము. దేవుడు తన దూత అయిన గాబ్రియేలును పంపి జకర్యా ప్రార్థనకు జవాబును ఇచ్చెను. అయితే దేవుని వాగ్దానములను సందేహించిన అవిశ్వాసంతో కూడిన హృదయము ఆయనకు ఉన్నందున దేవుని తీర్పు ఆయన మీదికి వచ్చుట నీవు గమనించవచ్చును. బయట ఆవరణములో కనిపెట్టుచున్న అనేకులకు ఆయన మోగతనము ఆశ్చర్యమును కలిగించెను. ఆయనకు మాటలాడు శక్తిని దేవుడు మరలా ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై దేవుని స్తుతించుచు ప్రవచించుచుండెను. అంతకు ముందు అవిశ్వాసము ప్రవచించు నోటిని మూసించెను. జకర్యా యొక్క మోగతనము అవిశ్వాసమును బట్టి కలిగినది. అవిధేయతను బట్టి అవిశ్వాసమును బట్టి కలిగిన మోగతనము చాలా నష్టము కలిగించగలదు. చివరిగా జకర్యా మాట్లాడినప్పుడు వినిన వారి అందరి మీదికి భయము వచ్చెను. సుమారు 10 మాసములు అతడు మౌని అయి ఉండెను. నీవెన్ని మాసములు సంవత్సరములు మౌనివై ఉంటివి? అవిధేయత చేసినట్లు మరేదియును ఒకరి నాలుకను కట్టివేయలేదు, నోటిని మూసివేయలేదు. అప్పుడు నీవు భయమునకు గురియగుదువు, ప్రార్థించుటకు సాక్ష్యమిచ్చుటకు భయపడదువు. అలాంటి భయము పాపము, అవిధేయత ఉన్నందువలన కలుగుతున్నది. ప్రవచించుటకు బదులుగా అనేక మాసములు సంవత్సరములు మౌనంగా ఉన్నట్లు కనబడుటలో గడుపుచున్నావు. ఒక క్రైస్తవుని యొక్క మౌనము గొప్ప నష్టమును కలిగించగలదు. మన లోపల దాగి ఉన్న గర్వము, అజ్ఞానము అవి శత్రువుల మీద యేసుప్రభువు గొప్ప జయమునిచ్చెను. అలాంటి జయమును ప్రకటించుటకు బదులుగా జకర్యా మోగవాడై తన కుమారుని పేరు కూడా ఉచ్చరించలేకపోయాను. ప్రవచించలేని చాలామంది తల్లులు తండ్రులు ఉన్నారు. తమ బిడ్డలకు బట్టలనిచ్చుటతోనూ వారికి భోజనము పెట్టుటతోనూ తృప్తిపడిపోయి ఆగిపోవుదురు. ఒక ప్రవచించు నాలుక మౌనముగా నుండుట గొప్ప విషాదకరమైన విషయము. ప్రవచించే వ్యక్తి భక్తిలో వెనకకు జారినందున తన నోరుని మూసుకొని ఉన్నట్లయితే అనేక మంది తమ విశ్వాసమును కోల్పోవుదురు. జాషువా డానియల్ గారు.